పరిశుద్ధ గ్రంథం రోమా 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరాన్ని కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచన భాగములో చూడగలిగితే ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రస్తావన కనిపిస్తూ ఉంది. 2 పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ చేసేటువంటి ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారు మానవుల పాప ఫలితముగా మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి క్రీస్తు ప్రభువుని సమాధిలో నుండి పైకి లేపినది ఏది అంటే పరిశుద్ధాత్మ అని మనకు బైబిల్ చెబుతూ ఉంది. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని సమాధి నుండి పైకి లేపినది ఏది అంటే పరిశుద్ధాత్మ బైబిల్ చెబుతూ ఉంది. యేసుక్రీస్తులాగా ఆయన భక్తులమైన మనం నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా ఏదో ఒక రోజున మనము చనిపోతాం, మనము సమాధి చేయబడగలుగుతాం. సమాధిలో నుండి మనము లేపబడాలి అంటే ఒక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయముతోనే లేపబడడం అనేది జరుగుతుంది. క్రీస్తు యొక్క రాకడ సమయములో బ్రతికి ఉన్న వ్యక్తులైనా, చనిపోయి సమాధి చేయబడినటువంటి వ్యక్తుల విషయంలోనైనా కేవలం ఆత్మ మూలముగానే చనిపోయిన వారు లేపబడడం, బ్రతికున్న వారు కూడా లేపబడడం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది అని బైబిల్ వాక్యం మనకు చెబుతూ ఉంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయము లేకుండా చనిపోయినటువంటి వ్యక్తులైనా, బ్రతికి ఉన్న వ్యక్తులైనా యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను ఆత్మ ద్వారానే ఆయనని ఎదుర్కోవనే పరిస్థితి ఉంటుందని బైబిల్ చెబుతూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ అవసరం. ఒక వ్యక్తికైనా లేక ఒక కుటుంబానికైనా ఒక సంఘానికైనా, అనగా ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్న ఏ క్రైస్తవ సంఘానికైనా పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు ముందు తండ్రి కాలం గడిచిపోయాది, తర్వాత క్రీస్తు కాలం వచ్చి అది గడిచిపోయాది. ఇప్పుడు జరుగుచున్న కాలం పరిశుద్ధాత్మ కాలం. ఎందుకు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి అంత ప్రాముఖ్యము అనేది మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 30 సంవత్సరములు తల్లి తండ్రి ఆధ్వర్యంలో ఉండిపోయాడు. ఇక మిగిలి ఉన్న 3.5 సంవత్సరం లోకానికి తన్ను తానుగా ప్రత్యక్ష పరుచుకోవటానికి ముందు యోర్దానులో బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను దగ్గరికి వెళ్ళి అక్కడ క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత జరిగిన ఒక సంఘటన ఏంటి తెలుసా? ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ
నోవాహు యొక్క కాలం మనకు కనిపిస్తూ ఉంది. నోవాహు యొక్క కాలం పాపము ఎక్కువగా పెరుగుటను బట్టి దేవుని తీర్పు ఎలా ఉండగలిగాది అంటే, ఆకాశ వాక్యండ్లను విప్పి 40 రాత్రింబగళ్ళు వర్షం ఎప్పుడు పడడము జరగగలిగాదో, ఇక భూమి మీద ఉన్న మనుషులైన, నివాసాలైన, పర్వతాలైన, కొండలైన, అవి ఏవైనా కానీగాక నీటి చేత అంతా కూడా మునిగిపోగలిగాయి. 8 మంది మాత్రమే ఓడలో ఉంటూ ఉన్నారు. మిగతా మొత్తము జల సమాధి అయిపోయారు. నోవాహుకు ఒక భయం, నేను కాపాడబడ్డాను, ఓడ వెలుపట ఉన్నవారు కాపాడబడలేక జలసమాధి అయిపోయారు, నా కుటుంబముగా మేము కాపాడబడగలిగితేమని ఒక నెమ్మది లేదు ఎవరికి? నోవాహుకు. ఎందుకు అతనికి నెమ్మది లేకపోతున్నది అంటే, నేను ఎంతకాలం ఈ నీటి మీదనే ఉండాలి? నీరు ఎప్పుడు ఇంకిపోతుంది? ఎప్పుడు ఆరిన భూమి అవుతుంది? నేనెప్పుడు భూసంచారి కాగలుగుతా? ఈ కలవరం నోవాహుకు పట్టి పెట్టుకోగలిగాలి. అందుకని ఈ నీటి మట్టం తగ్గి ఉందో లేదో అని కాకిని పంపాడు, రాలేదు. పావురాన్ని పంపాడు, వచ్చేసాది. మళ్ళీ పావురమును పంపాడు. అయితే పావురమును పంపినప్పుడు బైబిల్ చెబుతుంది, అరకాలు పెట్టటానికి కూడా దానికి స్థలము లేని కారణమును బట్టి బైబిల్ చెబుతుంది. పావురం అరకాలు పెట్టడానికి కూడా ఏమీ లేదంటున్నాను, స్థలము లేదు. అయితే కాకి ఉంది, కాకిని పంపేశాడు, అది మళ్ళీ వచ్చేసింది. కాకి రాలేదు, కాకి అక్కడే ఉండిపోయాది. ఎందుకు అంటే, నీటి చేత చంపబడిపోయిన వ్యక్తుల శవాలు తేలుతూ ఉంటే కల్మషమైనటువంటిది ఏదో అదే కాకికి ఆహారం, శవాల మీద ఉండిపోయాది. అయితే పావురం కళంకము లేని ఒక నిష్కలంకమైన జీవి అది. అందుకే ఎక్కడ కానీ కలుషితమైన దాన్ని ముట్టదు, తాకదు. అందుకే అది అరకాలు పెట్టడానికి కూడా స్థలము లేని కారణాన్ని బట్టి అది మళ్ళీ ఓడలోనికి రావడం జరిగిపోయాది. ఆ మీదట నోవాహు మళ్ళీ పంపడము జరగగా అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, ఒలీవ చెట్టు కూడా నీళ్ల చేత ఏమైపోయాది? మునిగిపోయాది. అయితే పావురమును పంపిన వెంటనే నీటి చేత మునిగిపోయినటువంటి ఒలీవ యొక్క చెట్టు నీటి మట్టం అలా తగ్గుతూ 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 రాగా చెట్టు ఏమయ్యాది? పైకొచ్చింది. నీటి చేత ఏమైంది? ఒలీవ చెట్టు మునిగిపోయాది. నీళ్లు తగ్గే కొద్దీ ఏది పైకి వస్తుంది? చెట్టు పైకి వచ్చాది. నీటి మట్టము తగ్గిన వెంటనే, ఒలీవ చెట్టు పైకి వచ్చిన వెంటనే పావురం ఆ ఒలీవ చెట్టు మీద వాలింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మత్తయి సువార్త 3:16 చదువుకుందాం. మత్తయి 3:16 చూస్తే బైబిల్ ఈ విధంగా యేసు బాప్తిస్మమును పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇప్పుడు ఆదికాండం 8:11లో నీళ్లలో నుండి ఒలివ చెట్టు పైకి వచ్చిన వెంటనే దాని మీద పావురము వాలింది. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన కూడా నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆయన మీద పరిశుద్ధాత్మ పావురము వాలగలిగాది. అక్కడ ఒలీవ చెట్టు నీళ్లలో నుండి పైకి రాగా దాని మీద పావురం, యోర్దాను ప్రాంతములో బాప్తిస్మము తదనంతరం యేసుక్రీస్తు నీళ్లలో నుండి పైకి రాగా ఆయన మీదికి పరిశుద్ధాత్మ పావురము దిగి వచ్చింది. నీళ్లలో నుండి పైకి వచ్చిన ఒలీవ చెట్టే నీళ్లలో నుండి పైకి వచ్చిన యేసుక్రీస్తు.
నీళ్లలో నుండి పైకొచ్చినటువంటి ఒలీవ చెట్టు మీద వాలిన పావురమే నీళ్లలో నుండి పైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వ్రాలినటువంటి పరిశుద్ధాత్మ పావురం. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. పావురము లేనిది ఒలివ చెట్టు లేదు, పరిశుద్ధాత్మ లేనిది యేసుక్రీస్తు ప్రభుల వారు లేరు. అందుకే బాప్తిస్మం యొక్క తదనంతరం ఎప్పుడైతే క్రీస్తు మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో ఆ పరిశుద్ధాత్మ లోకానికి యేసుక్రీస్తుని చూపించింది. యేసుక్రీస్తు లేకపోతే అనగా పరిశుద్ధాత్మ లేకపోతే యేసుక్రీస్తు లోకానికి పరిచయమయ్యే వ్యక్తి కాదు. అందుకే పరిశుద్ధాత్మ యొక్క మూలమున యేసుక్రీస్తు లోకానికి పరిచయం కాగలిగాడు. ఇంతవరకు నువ్వు అర్థం చేసుకోవాలి. చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడిన తర్వాత సమాధిలో నుండి కూడా లేపినది ఏది? పరిశుద్ధాత్మ. అది రోమా 8:11 చూడగలం. ఇంతవరకు నీకు అర్థమయ్యాది. అదేవిధంగా క్రీస్తు వలె మీరు మరణించి సమాధి చేయబడితే సమాధిలో నుండి మిమ్మలను కూడా లేపేటువంటిది యేసుక్రీస్తు ప్రభువుని లేపిన పరిశుద్ధాత్మే మిమ్మల్ని కూడా లేపుతుంది అని పౌలు గట్టిగా చెబుతూ ఉన్నాడు. దీన్ని బట్టి చూడగలిగితే ఒక క్రైస్తవ వ్యక్తికి కానీ, ఒక క్రైస్తవ కుటుంబానికి కానీ, ఒక క్రైస్తవ సంఘానికి కానీ పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన ఎక్కడా తీసుకుని రారు, బోధించరు. అది చేయబోయే కార్యం ఏమిటో కూడా చక్కగా విడమరిచి విశదీకరించి చెప్పరు. బైబిల్ అదే చెబుతుంది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్మను కలిగిన వాడే క్రీస్తువాడు, పరిశుద్ధాత్మ లేనివాడు క్రీస్తువాడు కాదు అని బైబిల్ చెబుతుంది. ఈ పరిశుద్ధాత్మ చేసేటువంటి పనులు రెండుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేసేటువంటి 2 పనుల గురించి మనం ఆలోచిస్తే ఈ 2 పనులు ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో ఈ 2 పనులు తప్పనిసరిగా జరగాలి, జరగాలి, జరగాలి. యోహాను సువార్త నీవు చూడగలిగితే పరిశుద్ధాత్మ చేసేటువంటి ఆ పనుల గురించి బైబిల్ చాలా మనకు స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 16వ అధ్యాయాన్ని మనం చూడగలిగినట్లయితే 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొన చేయును. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లోకములో చెదిరి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అది ఏమని ఒప్పింపచేస్తుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో చూస్తే అది నీతిని గురించి బోధిస్తుంది, అది పాపాన్ని గురించి బోధిస్తుంది, అది తీర్పును గురించి బోధిస్తుంది. అసలుకి ఎందుకు నీతి, ఎందుకు పాపం, ఎందుకు తీర్పు, ఈ మూడింటిని గురించి ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఎవడైతే గాన దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించి పాప జీవితాన్ని జీవించగలుగుతాడో వాని పాపాన్ని బట్టి వానికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుంది అంటే, వాని పాదముల క్రింద పాతాళం ఉన్నది, ఆ పాతాళములో ఆరని అగ్ని ఉన్నది, ఆ ఆరని అగ్నిలో చావని వాని ఆత్మ కాలుతూ ఉంటుంది అని ఈ పరిశుద్ధాత్మే ఒక పాపి విషయంలో కలిగే తీర్పును గురించి వివరిస్తూ ఉంటున్నది. ఇదే పరిశుద్ధాత్మ ఏమంటున్నది అంటే, ఎవడైతే నీతి కలిగి ఉండగలుగుతాడో అటువంటి నీతి కలిగినటువంటి వాడి తనువును చాలించినప్పుడు తన శరీరం అనేది మట్టికి వెళ్ళిపోతుంది, వాని ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ప్రశాంతతతో కూడిన వాతావరణంలో అది ఉండిపోగలుగుతుంది.
న్యాయాధిపతి అయిన దేవుడి న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆ నీతి మంతునికి దేవుడు అక్కడ మరణము లేని ఒక నిత్యత్వంలో ఒక నిత్య జీవం అనేది దేవుడు ఇవ్వగలుగుతాడు. ఒక నీతిమంతునికి వచ్చే తీర్పు అది, ఒక పాపికి వచ్చే తీర్పు అది అయి ఉంటూ ఉన్నది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి కడవరి రోజుల్లో నీతి ఫలితం, పాప ఫలితం, తీర్పుని బట్టి ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఈరోజు లోకములో చెదిరి ఉన్న మనుషులకు పాప భయం లేదు, దైవ భయం లేదు. ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛానుసారి అయి తనకిష్టమొచ్చినట్లు తను ప్రవర్తించుటను బట్టి దేవుని ప్రేమ దూరం అయిపోతున్నది. అదే దేవుని ఉగ్రతకు అనేక మంది వ్యక్తులు దగ్గరైపోతూ ఉన్నారు. ఇది నువ్వు గమనించాలి. రెండవదిగా మనం చూడగలిగితే అదే అధ్యాయం 13వ వచనాన్ని నీవు చదువు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును చాలు. అదే యోహాను సువార్త 16:13లో చూస్తే పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యము అనేటువంటిది ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. మన దేవుడు ఎవరై ఉంటున్నాడు అంటే సత్యమై ఉంటున్నాడు. సత్యమై ఉన్న క్రీస్తులో నేనైనా మరి నీవైనా మనము నడవాలి అంటే పరిశుద్ధాత్మ నాకు కావాలి, నీకు కావాలి. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది సత్యమైనటువంటి క్రీస్తులో మిమ్మల్ని నడిపిస్తుంది అని బైబిల్ చెబుతుంది. ఎవరికి పరిశుద్ధాత్మ లేదో, ఏ ఇంటికి లేదో, ఏ సంఘానికి లేదో అలాంటి వారు సత్యమైన క్రీస్తులో జీవించలేదు అని ఈ వాక్యమే మనకు తేల్చి చెప్పేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు పరిశుద్ధాత్మను గురించిన సరైన అవగాహన అనేక మంది వ్యక్తులకు లేదు. పాత నిబంధన కాలంలోని ఒక ఛాయ, ఒక నీడగా కనిపిస్తూ ఉన్నది. నీళ్లలో నుండి ఒలివ చెట్టు పైకి వచ్చిన వెంటనే పావురము దాని మీద ఏ విధంగా వాలిందో, ఒలివ చెట్టుకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోర్దాను యొక్క ప్రాంతములో ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ విధంగా నీళ్ళలో నుంచి ఆయన పైకి రాగలిగాడో, ఆ పైకి వచ్చిన క్రీస్తు ప్రభుల వారి మీదకి వాలింది పరిశుద్ధాత్మ పావురమని బైబిల్ చెబుతుంది. పాత నిబంధన కాలంలో అన్నీ నీడలే, అవన్నీ నీడలే. అయితే నిజ స్వరూపం అంతా కూడా క్రీస్తులో మనకు కనిపిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన విధానంలో ఒక ప్రత్యేకత కనిపించేది కాదు. దివిని విడిచి భూమికి వచ్చిన గాబ్రియేలుతో ఏమన్నది తెలుసా? మరియా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేం ధరిస్తావు? గర్భాన్ని ధరించగలుగుతావు. అదే ఆత్మ క్రీస్తు అరణ్యానికి తీసుకువెళ్ళిపోయాలి. దానికి ముందుగానే అదే ఆత్మ క్రీస్తు మీదికి రాగలిగాది. అదే ఆత్మ ద్వారాని క్రీస్తు ప్రభుల వారు స్వస్థతలు చేశాడు, అద్భుతములు చేశాడు, చక్కని సందేశాన్ని అందించగలిగాడు, ప్రార్థన నడిపింపును కలిగి ఉండగలిగాడు. పరిశుద్ధాత్మ లేనిది క్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీద ఏది కూడా చేయలేదు. ఆత్మ ఆత్మ ఆత్మ. చివరికి ఆయన మరణించిన తర్వాత మరణమును గెలిచి మరణపు ముళ్ళుని విరచి మృత్యుంజయుడై లేవటానికి పరిశుద్ధాత్మే తోడ్పడగలిగాలి. ఏదో ఒక రోజు నేనైనా, ఏదో ఒక రోజు నీవైనా అని పిలుపు మనకు వస్తుంది. ఈ తనువు చాలిస్తాం. ఒకవేళ ప్రభువు రాక ఆలస్యమే మనమే బ్రతుకుంటే యేసు మధ్యాకాశానికి వచ్చిన వెంటనే నీవు నీవుగా పోవు, నేను నేనుగా పోను. నాకంటే ముందు చనిపోయిన నా పితరులు వాళ్ళు పోరు. ఎందుకు అంటే సమాధిలో ఉన్నవారిని లేపేది పరిశుద్ధాత్మ. ప్రభువు రాక వరకు బ్రతికుండినటువంటి వ్యక్తిని పైకి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక వ్యక్తి తీర్పును గురించి, నీతిని గురించి, పాపమును గురించి బోధింపబడలేడు. పరిశుద్ధాత్మ లేకపోతే సత్యమైన క్రీస్తులో నడవలేడు. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేడు.